about my 5 years of journey from Falaknamadas also. 5 years back, छोटे छोटे बच्चों को सबको वो फिल्म पसंद आया था. And ఇప్పుడేమో छोटे बच्चे बड़े बच्चे అందరికీ. So this film is for everyone. Thank you జనాలందరికీ the way they are accepting and encouraging the film. ఆల్మోస్ట్ 1.5-2 months అయినా మనం హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి అండ్ థియేటర్ నిండా జనాలు ఉండి ఆ హడావిడి ఆ సెలబ్రేషన్ మళ్ళీ ఫైనలీ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము. అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇంకో దిక్కు జరిగే పంచాయతీ అది జరుగుతూనే ఉంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే వేల మంది బాట్లు అవి ఇవి అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏం చేసినా మీరు ఆ హౌస్ఫుల్ అనే బోర్డు పడ్డం ఆపలేదు. మ్యాట్నీకి షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం. అండ్ టైగర్ రుకేగా నై, టైగర్ బోత్ ఆగే బాగేగా. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. థ్యాంక్ యూ. సో అంటే రేటింగ్ చూసుకుంటే కొంచెం తగ్గించి వస్తున్నాయి. సో రేటింగ్ ఎక్కువ వస్తే టెన్షన్ పడాలి మనం. ఆల్రెడీ మీరు రేటింగ్ ఎక్కువ వస్తే బాక్స్ ఆఫీస్ డౌన్ అవుతుంది. రేటింగ్ తక్కువ వస్తేనేమో అది పైకి పోతుంది. అంటే మీ హేటర్స్కి ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, సో చూసి ఇవ్వండి అని. సో చూడకుండా కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు? చూడకుండా ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? కొన్ని అలాగనే అనిపిస్తున్నాయి. అదే ఆన్సర్, అదే ఆన్సర్. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునే అంత అంటే దాని గురించి మాట్లాడినా మార్పు రాదని అర్థమైపోయింది. సో వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కొన్నిటి గురించి. ఎందుకంటే పీపుల్ ఆర్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అవర్ ఫిల్మ్. సినిమా లవర్స్ అనేటోళ్ళు ఈరోజు అంటే ఒకటి ఉంది సార్, మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరము భారతదేశం మొత్తంలో మనం గర్వపడేది మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇంకా సినిమాని థియేటర్ని బతికిస్తుర్రు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తుర్రు అనే ఒక గ్రేట్ కల్చర్ ఉంది మన దగ్గర. అండ్ హిందీ సినిమా టికెట్లు 400-500 ఉంటాయి. కంపారిటివ్లీ ఆర్ టికెట్ ప్రైజెస్ ఆర్ లెస్. స్టిల్ వీ కలెక్ట్. వాళ్ళు ఇండియాలో 28-29 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం 2 స్టేట్లలో ఇచ్చేస్తుంటాం మన తెలుగు ఆడియన్స్ అంత చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఒక 2 నెలల నుండి సినిమాలే థియేటర్లో. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చారు, థియేటర్లకి రెవెన్యూ వచ్చింది, కొన్ని మూసేద్దామనుకుర్రు, అవి ఇవి ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చిర్రని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు అది చూడకుండా ఎందుకు ఇస్తుర్రు అని సినిమాకి రివ్యూ అని. కొన్ని చోట్ల షో అయిపోకముందు. అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్కి ఒక రివ్యూ. సెకండ్ హాఫ్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రు మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లో ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తున్నారని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే నాకు తెలిసి మనం చేంజ్ చేయలేము అనుకుంటా. యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ఎ ప్రాబ్లమ్ లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఇలాంటి ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తా అది. ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా చెప్పి, దాని బదులు చెప్పకుండా మూడు ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తే మూడు సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు రాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మూమాటకి. యాక్చువల్గా అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి వి కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ కామ్. ఒకసారి పబ్లిక్ కూడా చెప్పుడు సార్. హీరోలు సినిమాలు తీయడం కాదు, హీరో సినిమాకి హీరోనే రివ్యూ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నా. అట్లా పిచ్చోడు అనుకోరా చూసిన వాళ్ళు. అంటే అంటే
చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు అంటారు కదా. అది చూడకుండా కొందరు ఇస్తుర్రు. Solution ఏంటి అంటే అది ఊరికే అది just అక్కడ చెప్తున్నారు. నుండి వచ్చిన మాటనే కదా. నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు అది ఇది అని చెప్పి నేను అది ఆ పదం కూడా వాడలే. అది మీ దిక్కు నుండే ఇటు వచ్చింది. నేను నోరు తెరిచి కూడా చెప్పలేదు. మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూ